లోపలికి వెళ్దాం పద. మీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. ఒరే రాంబాబు ఆగండి రా. రేయ్ ఎలా కొడతానో చూపిస్తాను, దమ్ముంటే బయటికి రారా. ఇదిగో దమ్ము, త్వర కొట్టుమావా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోద్ది. ఏం పర్వాలేదు. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి, ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావు నువ్వు ఎక్కుతాను మా మళ్ళీ పడవు. సరే ఇప్పుడేమంటావు? రై దాన్ని లాక్కలారా. లక్ష్మి రా. ఆగేశ ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడ్డవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. గుర్తులేనాడా? దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహా. పెడగదు కదా అమ్మాయి. అమ్మా అయ్యా బావా. ఏంటిది? ఇల్లంతా ఖాళీగా ఉంది, సామాన్లేవే? అయిపోయిందిరా. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది. ఏమైందమ్మా? ఏమవ్వడం ఏంట్రా, ఆ జనార్దన్ సైడ్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అడ్డొచ్చాను నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా. మరైతే నా బొమ్మలు? అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా. 2 రోజుల్లో అద్దె కట్టి సామాన్లు తీసుకోండి, లేకపోతే అవి కూడా అమ్మే అద్దె కింద జమ కట్టుకుంటానన్నాడు. అంత పని చేశాడా? వాడి అంత చూస్తాను. రాంబాబు వస్తున్నాను రా. వెళ్ళొద్దయ్యా, వద్దు. నన్ను ఆపకమ్మా. మీ సంగతి వచ్చి చెప్తాను. వాడిని నా మీదకు ఉసుకొలుపుతారా? ఆ జనార్దన్ సెట్ గాని ముక్క ముక్కల కింద నరుకుతాను. అటెక్కడికి? వాడి ఇంటికి. వాడిప్పుడు ఇంట్లో లేడు, గోడౌన్ లో ఉన్నాడు. వెళ్తావు అక్కడికి? అక్కడికే వెళ్తాను రా. అక్కడికే వెళ్తాను. రాంబాబు ఆగరా. ఓర్ని చిమ్మాడా, అడ్రస్ చెప్పి మరి నా బిడ్డని పంపిస్తావా? లోకరాజు గారు, మీరు పెద్దవారు, మీరైనా వెళ్ళి నా బిడ్డని ఆపండి. అలాగే మావా. వాడు మంచి మూడ్ లో వెళ్తున్నాడు. ఆ జనార్దన్ సెట్ గాని ఏదో ఒకటి చేసేస్తాడు. మన వాడిని ఇరికిచ్చేయచ్చు. మీకేం పాయకారం వచ్చిందయ్యా? దిష్టి బొమ్మల్లా చూస్తూ నిలబడిపోతే వెళ్ళి నా బిడ్డని ఆపొద్దురా. నమస్కారం సార్. నమస్కారం. ఈయనే మహేష్ అంటే. నమస్కారం. ఏమైంది అత్తయ్య? 5 నెలల నుంచి అద్దె కట్టలేదని ఆ జనార్దన్ సెట్ మా సామాన్లు వేసుకుపోయాడే. అది విని రాంబాబా జనార్దన్ సెట్ చంపుతానని గొడవని వైపు వెళ్ళాడు. పోలీసు వాళ్ళు అయ్యండి వీళ్ళు చూస్తూ నిలబడ్డారయ్యా. మీరైనా వెళ్ళి నా బిడ్డని కాపాడండి. అరే ఓ బద్మాష్,
ఆ రోజు కాలేజీలో ఏమి కూర్చున్నాయి నాకు ధనార్దన్ సేట్ ఉన్నాయి ధనార్దన్ సేట్ అరే ఓ దగాచన్ మందు అయిపోయిన నయా బాటలు రానా ఇలా నీకు అంతూ చూస్తాయి అరే ఓ షారూక్ ఖాన్ ఇప్పుడు నోరు బంద్ అయిపోయి నోరు బంద్ అయిపోయింది ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయింది రెచ్చి చాలా మందు సీసా అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడ అచ్చా నువ్వు ఇక్కడ ఉన్నాయి అబే ఓ సైతాన్ నువ్వేం బే వాడి గ్యాంగ్ కొత్తగా చెంది తేరి సాలే సచిన్ తెండూల్కర్ బౌండరీకి ఎట్లా ఉన్నాయి నువ్వేం సాలే సన్యాసి లేక పూజ చేస్తాయి లుచ్చానా కొడక ఈ గంగారాం నే తంతావురా నీ ప్రాణాలు తీస్తాన్రా అబే సాలే నన్నే కొడతావురా అరే ప్రాణాలతో వదలను నీ ప్రాణాలు తీస్తాను నా చేతుల్లో వీడు చచ్చాడు ఓం పట్ స్వాహా సేటు జనార్దన్ సేటు ఏ సేటు గంగారాం జనార్దన్ సేట్ మీదకెక్కి నువ్వేం చేస్తున్నావు క్లోజ్ నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు ఓం ఫట్ స్వాహా అయ్య బాబోయ్ చచ్చిపోయాడు ఏ గంగారాం ఎందుకు చంపేశావు అసలు నీకు బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాణ్ణి చంపేశా తంతే మర్డర్ చేస్తావా అయిపోయావు నువ్వు ఇదిగో ఇప్పుడు పోలీసులు వస్తారు నీకు ఊరే సార్ అడుగు రాంబాబు వచ్చారా రండి రండి ఈ గంగారాము జనార్దన్ సేట్ ని చంపేశాడు వాట్ ఏంటి ఈ బొమ్మ చంపేసిందా ఇది బొమ్మ కాదు గంగారాం ఏ గంగారాం చెప్పు నువ్వే కదా చంపేసింది చెప్పు ఏరా నీ కంటికి మేము ఎర్రి పప్పల్లా కనపడుతున్నావా నువ్వే చంపేసి బొమ్మ మీద పెడతావా బొమ్మ చంపేసిందంటే నమ్మడానికి మేమేమి ఎర్ర బస్ ఎక్కి రాలేదు పోలీస్ జీప్ ఎక్కొచ్చాం కరెక్ట్ Oh my God. He's dead. సార్ ఈ బొమ్మ సంగతి మీకు తెలీదు నేను వచ్చేసరికి వాడి పీకల మీద కూర్చునుంది ఏంటి సంగతి అని అడిగితే నీ శత్రువుని చంపేశాను ఓం ఫట్ స్వాహా అంది ఏ గంగారాం చెప్పు చంపింది నువ్వేనని చెప్పు నోకరాజు సార్ ఇతను అరెస్ట్ చేయండి కరెక్ట్ అరెస్ట్ చేయవలసిందే లేకపోతే ఇది రేపు నన్ను హత్య చేయొచ్చు అయ్యో ఇదేంటి నోకరాజు నాకు బేడీలేస్తున్నావేంటి సార్ నేనే పాప ఎరగను సార్ అంతా ఈ గంగారామే చేశాడు సార్ అదంతా కోర్టులో చెప్పుకో తీసుకెళ్ళండి అయ్యయ్యో సార్ సార్ సౌమ్య నువ్వైనా చెప్పు సౌమ్య ప్లీజ్ సౌమ్య సౌమ్య నేనే పాప ఎరగను, సౌమ్య మహేష్ రాంబాబు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అతని హత్య చేసుండడు లేదు సౌమ్య అతను చెప్పే చాలా ఫూలిష్ గా ఉంది అసలు బొమ్మ చంపడం ఏంటి అతనే చంపుంటాడు సరే పద వెళ్దాం పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయాలి కమాన్ ఓం ఫట్ స్వాహా పక్క లక్ష్మి ఏడుపు మరో పక్క పంతులు బిల్డప్ ఈ రోజు ఎవరి తద్దినం అయి ఉంటుంది అడుగుదాం పంతులు గారు ఇవాళ తద్దినం ఎవరికి పెడుతున్నారు తిరిమిటయ్యా అంటే ఇవి తద్దిన ఏర్పాట్లు కావా
నిశ్చితార్థానికి తద్దినానికి తేడా తెలియని వాడివి నీకెవరిచ్చారా పోలీసు ఉద్యోగం? ఈవేళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం. ఆ నిశ్చితార్థమా? ఆ, ఎవరితో? నీతోనే అల్లుడు. నాతోనా? అవును. మావా ఎంత మంచి మాట చెప్పావు. అది సరే, ఈ టీవీఎస్ ఎక్కడిది? మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది. ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా, ఈ కానుక నీకు ఇచ్చి త్రిల్లి చేద్దామని. మావా ఆ. ఇది నన్ను చూసిస్తున్నావా, నాకొచ్చే డబ్బులు చూసిస్తున్నావా? చచ్చ అవే మాట్లాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బు మనిషిని కానీ. పద అదండి. పద పద. మంత్రులు గారు అన్ని రెడీనా? అన్నీ రెడీ అండి. శుభమాని శుభకార్యం తలపెడుతుంటే ఏడిపేంటే? అవును, ఎందుకమ్మా ఆ ఏడుపు? నేను బతికే ఉన్నానుగా. అందుకేనా ఏడుస్తున్నాను దరిద్రుడా. నువ్వే నా రాంబాబుని కావాలని హత్య కేసులో ఇరికించావు. హత్య చేశాడు కాబట్టే హత్య కేసులో ఇరుక్కున్నాడు. నువ్వు ఎంత ఏడిసినా రాంబాబు గారు రాడు. ఉమ్. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి రెడీ అయ్యిరా. నానా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ? చూడమ్మా, నా తల్లి కదూ, ఈసారికి కోలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారు చేసుకోమనా? చి, 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 చి. అన్న తండ్రి కూతురికి వాళ్ళ సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడేరు పిచ్చిమాలక్ష్మి, నీ ప్రేమ గుడ్డిదే కాదు, చెడ్డది కూడా. ఆ. ఆ రాంబాబు గారిని వృత్తి చేయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అవును. ఉమ్, దీవి. అలాగే దానికి ఇంకా చాలా టైం ఉంది. ఆ. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే ఆ. వీళ్ళిద్దరికీ జరగబోయే వివాహానికి నా ఫీజులో 5% డిస్కౌంట్ ఇస్తా. అలాగే అలాగే చేద్దాం. రేయ్, నా రాంబాబు గురించి